అన్న ఇందాకలా నాకు ఒక థాట్ వచ్చింది. ఓకే. ఓషో గురించి యాక్చువల్గా బాబాయ్ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, నాకు కొన్ని ఆన్సర్స్ కావాలి, ఆన్లైన్ ఆన్సర్స్ ఓన్లీ. ఓకే. ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఎక్కడో ఉందో అనుకున్నారు, మన బామ్మడి దీంట్లో కాదు, తాజ్ వివాంతాలు ఇప్పుడే పర్ఫార్మెన్స్ చేసి వచ్చి స్టేజ్ దిగి ఇట్లా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాం. వీడు ఏదో అడుగుతా అంటే చూద్దామని వి స్టార్టెడ్. సరే అడుగు. మీరు ఆన్సర్ షార్ట్గా ఉండాలి లేకపోతే షార్ట్గా? ఓకే, ఐ ట్రై. ఆన్లైన్ ఆన్సర్స్ ఓకే వీలైనంత వరకు. ఓకే. మీరు అతన్ని అభిమానిస్తారా, లేదంటే ప్రేమిస్తారా, అనుసరిస్తారా? 3 చేయను. మరి ఎలా, ఏం చేస్తారు? జస్ట్ గౌరవిస్తాను. ఓకే. అతన్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాకేమనిపించదు. అతనిలో ఏం కనిపిస్తుంది మరి? ఒక మహాశూన్యం కనిపిస్తుంది. దిర్ ఇస్ నథింగ్ విచ్ ఈజ్ ఆపరేటింగ్ అని నాకు అనిపిస్తుంది. నేను చెప్పే ఆన్సర్ వేరే వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఐ డోంట్ కేర్. బట్ అతన్ని చూసినప్పుడు నాకు అనిపించేది మాత్రం దిర్ ఇస్ నథింగ్ అన్నట్టు. నథింగ్. యా. ఓకే. అసలు ఏం చెప్పాడు? ఏం చెప్పాడంటే ఎన్నో చెప్పాడు. ఫిలాసఫీలు చెప్పాడు, పిట్టకథలు చెప్పాడు, జోకులు చెప్పాడు, ఏమేమో చెప్పాడు. అన్నీ చెబుతూ నీవే ఆలోచించుకో అన్నాడు. ఓకే. అతను ఇచ్చిన గ్రేటెస్ట్ స్టేట్మెంట్ ఏదన్నా ఉందా? గ్రేటెస్ట్ స్టేట్మెంటా? ఈ ప్రపంచం మానవజాతి అంతా ఒక్క పదం చుట్టూ తిరుగుతుంది, దేవుడు, గాడ్. అవును. సో దాదాపు అందరు ఆధ్యాత్మికవేత్తలు గాడ్ గురించి ఏదో ఒక ఇంటర్ప్రిటేషన్ చేశారు. సో ఓషో సెడ్ వన్స్, యాజ్ ఫర్ అస్ గాడ్ ఈస్ కన్సర్న్, ఐ హ్యావ్ సర్చ్డ్ ఫర్ హిమ్ ఇన్ ద ఎవ్రీ నూక్ అండ్ కార్నర్. అంటే నేను ప్రతి మూల అతని కోసం వెతికాను. గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. కానీ గాడ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ బట్ ఎ ప్రజెన్స్ అన్నాడు. సో నా దృష్టిలో మానవ జాతిని అంటే రూపం నుంచి నిరాకారం వైపు రారా బాబు అని చెప్పాడు, అంతే. కొంచెం మోడర్న్గా. ఓకే. అతను ఏమన్నా పుస్తకాలు రాశాడా? అతను చెప్పిన మాటల్ని చాలామంది పుస్తకాలుగా తీసుకొచ్చారు. ఇనిషియల్ డేస్లో అతను మాట్లాడితే వెంటనే టేప్ రికార్డులు చేసి దాన్ని రికార్డ్స్ అమ్మేవాళ్ళు. ఆ తర్వాత అతని చుట్టూ ఒక వ్యవస్థ పెరిగింది. ఓకే. సో తను ఇష్టపడే వాళ్ళంతా వచ్చి టైప్ కొట్టేవాళ్ళు, నిష్కామకర్మ చేసేవాళ్ళు. దే యూస్ టు గివ్ దేర్ లైఫ్. వాళ్ళకి నచ్చిన పని చేయడం అంటే ఎక్కడెక్కడో చేస్తే రాని తృప్తి అతని సమక్షంలో వాళ్ళకి కలిగింది. అట్లా దాదాపు ప్రపంచంలో ఉన్న 150 పైచిలకు భాషల్లో చాలా పుస్తకాలు వచ్చాయి. ఈవెన్ ఇక్కడ ఓషో మేవ్లాన్ సెంటర్కి వెళ్తే కూడా దాదాపు 400-500 పుస్తకాలు ఉంటాయి. వాటిలో చదవాల్సిన బుక్స్ ఏమైనా ఉన్నాయా? ఇది మంచి ప్రశ్న. చదవాల్సినవి కేటగరైజ్ చేసుకుంటే ఒక 10 నుంచి 20 వరకు ఉన్నాయి. ఓకే. అందులో నేను ఊరికి ఆసుగా చెప్తాను. మంచి పుస్తకం అంటే సాక్షి సాధన, ఆ తర్వాత విజ్ఞాన భైరవతంత్ర, ద తావో, ద బుక్ ఆఫ్ సీక్రెట్స్, అదే విజ్ఞాన భైరవతంత్ర అనుకో, ద నోట్స్ ఆఫ్ మ్యాడ్ మ్యాన్, లేకపోతే అవేర్నెస్ అనే పుస్తకం కానీ, క్రియేటివిటీ కానీ. నన్ను ఫస్ట్ ఆకర్షించిన పుస్తకం క్రియేటివిటీ. నేను చాలా భలే అని చదివాను. ఓకే. అంటే మీరు అబ్జర్వ్ చేసినంత వరకు అతను సత్యమే చెప్పాడా? అతను సత్యము మేకప్ వేసి చెప్పాడు. ఓకే. కానీ అతను సత్యముగా జీవించినట్టు నాకు అనిపిస్తుంది. ఈ ప్రపంచం ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అది ఎవరి అభిప్రాయాలకు వాళ్ళకు వదిలేస్తూ నాకు అనిపిస్తుంది హీ లివ్డ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ బట్ హీ మే నాట్ సెట్ ద ట్రూత్. 100% సత్యంలోనే జీవించాడు. అంటే అతను ప్రపంచంలో ప్రయోగం చేశాడు కాబట్టి దాన్ని కొంచెం షుగర్ కోట్ చేశాడు. ఓకే. ఓషో ఒక ప్రయోగం చేశాడని చెప్పొచ్చు. ఓకే. ఇంకా అతను ఏమన్నా ధ్యాన పద్ధతి పాటించేవాడా? అంటే ఓషో నేను స్టడీ చేస్తే అతను ఇదిమిద్దంగా ఈ ధ్యాన పద్ధతి ఆచరించినట్టు ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు బుద్ధుడు అనుకో, అంటే ఎవరైనా ఒక గురువు ఏదైనా చెప్తే తను ఒక ధ్యాన పద్ధతి చేశాను, నాకు దీనివల్ల బెనిఫిట్ అయ్యింది, అందువల్ల మీరు కూడా చేయండి అని చెప్తారు కదా. హీ నెవర్ సెడ్ దిస్ కైండ్ ఆఫ్ మెడిటేషన్ మెథడ్ ఐ హ్యావ్ ఫాలోడ్. హీ నెవర్ సెడ్ దట్. నాకైతే కనబడలేదు. ఎవరన్నా ఒకవేళ ఓషోని స్టడీ చేసిన మహానుభావులు ఎవరన్నా ఉంటే, ఇక్కడ నేను స్టడీ చేసి చెప్తున్నా, అలాగని గర్వంగా కాదు, ఓకే, హంబుల్గానే. ఇన్ కేస్ నాకు తెలిసైతే లేదు. నో.
అతను రెండోది, ఏ ఎన్లైటెండ్ మ్యాన్ ఏ ధ్యాన పద్ధతి ఫాలో కాడు, అన్ని ఫాలో అయ్యి అదంతా వ్యర్థమని తెలుసుకొని తన సొంత పద్ధతిని తనకు అనుకుంటాడు. ఓకే, అంటే తనేమన్నా కనుక్కున్నాడా? డైనమిక్ మెడిటేషన్ ఉందిగా, మోస్ట్ పాపులర్. అది నిజమేనా? అవును, అందులో అంటే ఈ మోడర్న్ వరల్డ్కి సంబంధించిన ఒక ధ్యాన పద్ధతి. అంటే చాలా స్ట్రెస్, రకరకాల ఒత్తిళ్ళు, రకరకాల న్యూసెన్స్ భరిస్తున్న ఈ మనిషి దాన్ని బయటికి కక్కేయాలి. ఇది ఎలా ఉందంటే, ఒకప్పుడు ఏ డస్ట్ పడేది కాదు, ఇప్పుడు డస్ట్ ఎక్కువ పడుతుంది, వాక్యూమ్ క్లీనర్ కావాలి. దాంతో ఒకసారి ఆన్ చేస్తే తుస్సున గాలి కొట్టుకుపోతుంది అనమాట. అట్లా ఏదో ఒక టెక్నిక్ కావాలని ఆయన డైనమిక్ మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేశాడు. నేను కూడా ఒక 2 రోజులు చేశాను. అంటే ఎలా ఉంటుంది అది? అందులో 4 భాగాలు ఉంటాయి. ఓకే. అందులో మెయిన్లీ కెథార్సిస్ అని ఒకటి ఉంటుంది. కెథార్సిస్ అంటే నీ మనసులో ఎవరెవరి గురించి కోపాలు, తాపాలు, తిట్లు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ నువ్వు బయటకు కక్కేయాలి. నాకు అది అవసరం లేదనిపించింది. యా, కక్కేయడం అంటే నార్మల్గా ఎవరు అరుస్తారు, కేకలేస్తారు, ఓకే. లాస్ట్కి శవాసనలో పడుకుంటారు. ఆ 1 hour నిన్ను ఒక టర్మాయిల్ క్రియేట్ చేస్తాడు బాడీలో. దానివల్ల నీకు ఒక గొప్ప శక్తి ఉద్భవిస్తుంది. అతనికి ఎవరైనా గురువులు ఉన్నారా? అంటే గురువులు అని చెప్పడం కాదు, కానీ ఎవరైనా ఒక వ్యక్తి ఎన్లైటెండ్ అయినప్పుడు అతన్ని 3 గుర్తిస్తారు అన్నట్టుగా చెప్తాడు. నేను దాన్ని సమర్థిస్తున్నాను. అంటే ఎలా? అంటే ఏదైనా నీకు ఒక విషయం రూఢి అయిన తర్వాత అది నిజంగా నువ్వు బాగా చేస్తున్నావా లేదా అన్న చిన్న సంశయం ఉంటుంది చివరి దశలో. అప్పుడు ఎవరన్నా ఆ రంగంలో నిష్ణాతులైన వాళ్ళు చూసి అంటారు, అంతే బాగుందోయ్ అంటారు. ఆ ఒక్క మాటతో నీకు మనసు తేలికైపోతుంది. ఓకే. అట్లా ఓషో జీవితంలో మస్తో అని, మగ్గా బాబా అని, పాగల్ బాబా అని 3 గుర్తించినట్టు చెప్తారు. ఓకే. అంటే తన జీవితకాలంలో చాలా మాట్లాడింది కదా, ఏదైనా ఒక అరుదైన టాక్ ఏదైనా ఉందా తను మాట్లాడిన వాటిల్లో? తను రికార్డెడ్ వర్షన్స్ నేను చాలా ఒక టైంలో విన్నాను. ఐ డోంట్ ఈవెన్ నో నేను ఎందుకు విన్నానో నాకు కూడా తెలియదు. బట్ నేను ఇప్పుడు నా డాట్ పుస్తకంలో అతని గొంతు గురించి రాశాను. అంటే ఎక్కడెక్కడో వెతుకుతుంటే నాకు గొంతు అనిపించింది. ఆ గొంతు ఏం చెప్తుందో పక్కన పెడితే ఆ గొంతులో నాకు భద్రత ఏదో కనిపిస్తుందని రాశాను. అట్లా ఆయన చెప్పిన అన్ని టాక్స్లో ఒకవేళ టాప్ 3 కేటగరీస్ తీసుకోవాలనుకుంటే ఇంగ్లీష్లో ద టేక్ ఇట్ ఈజీ అనేది ఒకటి, అట్లాగే సహస్ర వజ్రఛేదిక ప్రజ్ఞా పారమిత సూత్ర అనేది, ఆ తర్వాత హిందీలో అష్టవక్ర గీత, ఇవి చాలా బాగుంటాయి. ఆ టైంలో ఓషో వాయిస్ కానీ, ఓషో యొక్క శరీరం కానీ వెరీ ఎనిగ్మాటిక్, వెరీ డెలికేట్, వెరీ డిలైట్ఫుల్ టు సీ. అట్లాంటి వాడిని చూసి ఎవరైనా ప్రేమలో పడాల్సిందే. చాలా ఇంటెలిజెన్స్ ఉండాలి ఓషోతో ప్రేమలో పడొద్దంటే. నువ్వు ఏమాత్రం నిన్ను మర్చిపోయినా అక్కడ పడిపోతావు. ఇంకోటి, మనం రీసెంట్గా అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ ఒక టాపిక్ వచ్చింది, పూనా 1 పూనా 2 అని. అదే అంటే ఓషో ఫస్ట్ పూనాలో ఉన్నాడు, దాన్ని పూనా 1 అంటారు. ఆ తర్వాత అమెరికా వెళ్ళాడు, వచ్చి తిరిగి పూనాకు వచ్చాడు మరణించేటప్పుడు, దాన్ని పూనా 2 అని పిలుస్తారు అంతే. అందుకే ఎవరన్నా ఓషో దగ్గరికి వెళ్తే పూనా 1 పూనా 2 అని అడుగుతారు. అంటే ఓషో ఇనిషియల్ డేస్లోనా లేకపోతే అమెరికా నుంచి వచ్చిన తర్వాతనా దాని అర్థం అంతే. తను అమెరికానే ఎందుకు వెళ్ళాడు అంటే అది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఏమన్నా బలమైన దానికి రీజన్ ఉంది. అంటే మన భారతీయులు వాళ్ళకున్న మానసిక స్థితి, అమెరికన్స్కున్న మానసిక స్థితి కొంచెం తేడా. ఓకే. అంటే మోర్ ప్రాగ్మెటిక్గా చూస్తారు అమెరికన్స్. ఏదైనా ఒక దాన్ని టెస్ట్ చేస్తారు విత్ అన్ ఓపెన్ మైండ్, గుడ్డిగా నమ్మరు. ఒకవేళ వాళ్ళకి నచ్చింది అనుకో, ఒకవేళ అమెరికా అంగీకరిస్తే ప్రపంచం అంతా అంగీకరిస్తుంది ఒక మాట. అందుకని వివేకానంద కూడా అమెరికా వెళ్ళాడు, అరవిందో అమెరికా వెళ్ళాడు, అంటే చాలామంది అమెరికా వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ ఇప్పుడు ఉదాహరణకి ఇలా చెప్తారనమాట, ప్యారిస్లో కనుక నువ్వు ఒక ఫ్యాషన్ డిజైనర్కి సక్సెస్ అయితే నువ్వు ప్రపంచంతో సక్సెస్ అయినట్టే అని చెప్తారు. మీకేమైనా వెళ్ళే ఆలోచన ఉందా? నేను పోను. ఓకే. ఇంకా నేను అసలు ఏ చేయాలనుకోవట్లేదు కదా. అంటే వాళ్ళు ఒక ఆశ్రమం పెట్టారు, వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు. నేను జీవితంలో అలాంటివి ఏమీ చేయను, అంటే నాకు అవసరం లేదు. అతనితో జీవించిన వారిని కలిసినప్పుడు, అతను ఉన్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమైనా అనిపిస్తుందా? వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఇప్పటికీ ఓషో ఫోటో పెట్టుకుని ఆరాధిస్తున్నారు కదా. అవును, లిబరేట్ అయితే బాగుండు అనిపిస్తుంది. బట్ ఎవరి ఛాయిస్ వాళ్ళది. ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీబడి. అంటే వాళ్ళు అలా ఆరాధించడం లేవన్నా ఏమో, ఐ డోంట్ ఈవెన్, నాకు వాళ్ళ గురించి థింక్ చేయడం కూడా ఇష్టం లేదు. వాళ్ళ ఇష్టం, ఇట్స్ దేర్ లైఫ్. నేను అంటున్నా వదిలేయి, అయితే అర్థమైతే వదిలేయి. ఓకే. భోజనం కడుపు నిండితే మెనూ కార్డు వదిలేయి, ఇంటికి రీచ్ అయిన తర్వాత విజిటింగ్ కార్డు వదిలేయి. ఓకే. లొకేషన్ రీచ్ అయినాక మ్యాప్ ఎండ్ చేయి. ఓకే. అలా వాళ్ళు కూడా తనని ఎండ్ చేయాలి. అదొక రెస్పెక్ట్తో ఉంటే ఏమవుతుంది? ఆరాధించకూడదు.
రెస్పెక్ట్ వరకు ఓకే. ఓకే ఆరాధనా భావం ఉందంటే ఎక్కడ ఇరుక్కున్నాం అని అర్థం. అది నా అవగాహన, వదిలేద్దాం అది. సార్ అసలు అతను ఏం చేశాడు? ఆలోచింపజేశాడు. తనే చాలా క్లియర్గా చెప్పాడు అనమాట. నేను సుత్తి తీసుకొని కొడుతున్న మానవ జాతిని, ఆలోచించడం మర్చిపోయింది మానవ జాతి అన్నాడు. ఐ అగ్రి విత్ హిమ్. అంటే ఏం ఆలోచింపజేయాలి? గుడ్డిగా నమ్ముతున్నారు మతాలని, కులాలని, ఇట్లనే ఉద్యోగం చేయాలి. అరే నువ్వు ఆలోచించరా భయ్, అసలు ఇక్కడ ఏం చేయాలో ఈ కాంటెంపరీ సమాజంలో నువ్వు ఏం చేస్తే బాగుంటావు అనేది ఆలోచించి నిర్ణయం తీసుకో. దేవుడు ఉన్నా అంటే ఉన్నాడు, మీ ఆయన చెప్పాడు, నమ్మావు, చూడు అసలు ఏమిటి దేవుడు, క్వశ్చన్ చేయి. రూపమా, లేకపోతే స్వరూపమా, లేకపోతే లక్షణమా, లేకపోతే తత్వమా, ఏమిటది చెప్పు. మొత్తం గుడ్డిగా నమ్ముతావు ఎట్లా, ఆలోచించు. అతను అన్నాడు, నిద్రించే సమాజాన్ని నేను సుత్తితో బాతున్నా అని చెప్పాడు. ఓకే ఒక బ్యూటిఫుల్గా చెప్తాను అనమాట, ఐఎమ్ కంటిన్యూస్లీ హ్యామరింగ్. ఓకే ఇంకోటి ఏంటంటే అతను తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు ఇవ్వలేని ఒక గ్రేటెస్ట్ స్టేట్మెంట్ ఏదైనా ఉందా? ఒక్కటి గుర్తొస్తుంది. ఏంటది? ఓషో తన శరీరం వదిలిపెడుతున్నప్పుడు ఎవరన్నా మరణిస్తే మనం వాజ్ అని వాడతాం. వాజ్ అంతే కదా, హీ వాజ్. ఓషో చెప్పాడు, తన పేరు ఎప్పుడు ఉచ్చరించినా, తన గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా ఈజ్ అనే వాడండి అని చెప్పాడు. ఈజ్ అనే వాడు అంటే నేను ఉన్నాను అన్న భావనలోనే నా గురించి మాట్లాడండి. ఓకే నేను కూడా అదే చెప్తాను అందరికీ. ఎందుకని అలా? నువ్వు ఉంటావు కాబట్టి. బాడీ పోయిందంతే, ఓషో ఎక్కడ పోయాడు, మన మధ్య తిరుగుతున్నాడు అటు ఇటు. ఏది ఎక్కడికి పోదు, అది తెలుసుకోవడమే లైఫ్. శిలాఫలకం మీద రాసింది ఏంటది? అదే ఓషో నెవర్ బార్న్ నెవర్ డైడ్, హీ విజిటెడ్ ప్లానెట్ ఎర్త్ బిట్వీన్ 1921 to 1991 అని ఉంటుంది. అంటే ఈ ఓషో అనే ఒక వ్యక్తి ఎప్పుడూ పుట్టలేదు, ఎప్పుడూ మరణించలేదు. అతను 1921 అంటే 1921 నుంచి 1991 మధ్యన ఈ భూమిని సందర్శించాడు అని ఉంటుంది. నా దృష్టిలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టేట్మెంట్ రిటర్న్ ఆన్ ఎపిటాఫ్. ఇంకొకటి నేను చూసిన వాటిలల్లో తను సన్యాస దీక్ష ఇచ్చేటప్పుడు నుదుటి మీద పట్టుకుంటాడు ఒక ఫింగర్తో. ఎందుకని అలా? దాని వెనుక ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. అంటే ఎవరైతే ఆ దీక్ష తీసుకొని వస్తున్నారో ఆ క్షణం నుంచి వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి వస్తున్నారు. వాళ్ళ గత జీవితం వాళ్ళకి నచ్చడం లే, కానీ అది వాళ్ళంతకు వాళ్ళు మార్చుకోలేకపోతున్నారు. ఏదో ఒక మలుపు కావాలి. ఓకే, అది గురువు ఇస్తాడన్న ఒక హోప్తో వస్తారు. అందుకని మైండ్ పూర్తిగా ప్రిపేర్ అయ్యి వస్తారు. ఈ గురువు కూడా ఏం చేస్తాడు, తన మనసులో ఏ భావన లేకుండా అట్లా ముట్టుకుంటారనమాట. ఏ భావన లేకుండా ముట్టుకున్నప్పుడు అది ఈ సమస్త విశ్వం ముట్టుకున్నట్టే. ఓకే, నీ భావనతో ముట్టుకున్నావు అనుకో, నీవు ముట్టుకున్నట్టు. అదే మనసులో లస్ట్తో ముట్టుకున్నావు అనుకో, ఒక లవర్ పట్టుకునేటప్పుడు ఏ థాట్ ఉండదా? యా, దట్ ఈస్ ద హోల్ పాయింట్. అసలు ఎంటీ థాట్తో ఎలా ఉంటుంది? అది ఉంటుంది. ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, నేను ఇంకొకటి, తను బూతులు మాట్లాడుతాడని విన్నా, నిజమేనా? అది బూత్ అని ఎట్లా నిర్ణయిస్తాం? నా భూతో నా భవిష్యత్తు అంటే బూత్ లేకపోతే భవిష్యత్తు ఏదో కామెడీ సినిమాలు ఉందని రియార్థం అది కాదు. నా భూతో నా భవిష్యత్తు. ఇప్పుడు బూత్ అన్నది దాన్ని మనం చెడుగా చూస్తున్నాం. ఓషో ఒక మాట చెప్పాడు, ఒకవేళ నేను సెయింట్ అయితే నేను ఒక పదం వాడితే ఆ పదం కూడా సెయింట్లీగా మారుతుంది అన్నాడు. ఓకే, ఇప్పుడు చాలామంది నాతో కూడా చెప్పారు, నువ్వు తిట్టినా చాలా అందంగా ఉంటుందండి. నేను చెప్పాను, అది భాషలో పదంగా వాడతాను, నా మనసులో ఏ బూతు లేదని చెప్పాను. చాలామంది మంచి మాట్లాడతారు, కానీ వాళ్ళ మనసులో బూతుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఓషో మనసులో బూతు లేదు, ఊరికి భాషలో పదంగా వాడుతున్నాడు. అంటే యోగులు అలా చేయొచ్చా? చేయొచ్చు. ఏం కాదు, యోగి అంటేనే ఫ్రీగా ఉన్నాడని ఏమైనా చేయొచ్చు. ఓకే, ఏమైనా చేయకుండా కూడా ఉండొచ్చు. అతని జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ గురువులు కాకుండా ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళ దాది ఉంది, ఆమె ప్రస్తావన చాలా తీసుకొస్తాడు. వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, తర్వాత వాళ్ళ ప్రిన్సిపల్ గారి గురించి చెప్తాడు. అంటే ఎందుకు వాళ్ళు ముఖ్యమైన వ్యక్తులు? ఇంప్రెషన్స్. అంటే మన జర్నీలో కొందరు ఇంప్రెషన్ మన మీద పడుతుంది, అలాగే మన ఇంప్రెషన్ కొందరి మీద పడుతుంది. కొందరి మధ్యన కొంత ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరుగుతాయి, కొందరితో హఠాత్తు గొడవ అవుతుంది. అవన్నీ కలిపి జీవితం నిర్మితం అవుతుంది. ఓకే, ఆ తర్వాత లక్ష్మి, ఆ తర్వాత శీల, ఆ తర్వాత దేవగీత్,
ఆ తర్వాత చైతన్య భారతి, ఇట్లాంటి వాళ్ళంతా దే ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హిస్ లైఫ్. ఓకే. తనకి 99 రోల్స్ రాయిస్ ఉన్నాయి. ఎందుకు అన్ని ఎందుకు ఉండకూడదు? ఎవరికైతే అటాచ్మెంట్ లేదో అప్పటి వరకు ఎలా చెప్పారంటే అటాచ్మెంట్ లేదు కాబట్టి అక్కర్లేదు అన్నారు. సో ఓషన్ అన్నాడు అటాచ్మెంట్ లేదు కాబట్టి ఎందుకన్నా పెట్టుకుంటా అన్నాడు. అవసరం అంతే. నువ్వు ఇక్కడికి వచ్చావు, ఒకటి కూడా సరిపోతుంది కాదు కాదు, దానికి ఆన్సర్ ఇచ్చాడు బ్యూటిఫుల్గా. ఓషన్ ఇంటెలిజెంట్ పర్సన్. ఏమన్నాడంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వేం చూస్తున్నావు, అది నీలాంటి విధవుల కోసం పెట్టానన్నాడు. నువ్వు ఎన్నున్నా నువ్వు ఏం చూడాలి అదే చూడు. తెలివిగా మాట్లాడుతాను. తెలివి కాదు అది, ఆయన క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ మాత్రం ఒక గ్రౌండ్ ఉంటుంది మాట్లాడడానికి. ఇప్పుడు మోదీ గారు నిన్న గెలిచారు బీహార్ ఎలక్షన్స్, తన స్టేజ్ ఎక్కిన తర్వాత తను ఏదన్నా స్టేట్మెంట్ ఇచ్చే రైట్ ఉంటుంది కదా. అట్లా ఓషో క్రియేట్ చేసుకున్న స్టేచర్కి ఆ మాత్రం ఫ్రీడమ్ ఉంటుంది ఆయన. అంటే యోగులకి అవన్నీ అవసరమా? అవసరం లేదు. అతను ఒక స్టైల్ స్టేట్మెంట్, కొత్త తరహా జోరుబాద బుద్ధ అనే ఫిలాసఫీని ప్రతిపాదిస్తూ అట్లా చేశాడు. ఏంటది? జోరుబాద బుద్ధ అని ఒక ఫిలాసఫీ. అంటే థ్యాంక్ యూ. సో జోరుబాద బుద్ధ అంటే ఒకప్పుడు ఆధ్యాత్మికవేత్తలు అంటే బీదగా బతకాలి అని. అంటే తను చాలా మోడర్నేట్గా అట్లా అప్పుడు ఏం చెప్పాడంటే లగ్జరీని వదిలిపెట్టకండి. ఒకప్పుడు యాసెటిక్స్ అన్నారు, సన్యాసం అంటే నువ్వు తిండి తినకూడదు, ఎండలో పడుకోవాలి, ఇట్లా అంత అబద్ధం అని చెప్పాడు. నేను కూడా అబద్ధం అని చెప్తాను. నువ్వు హాయిగా ప్రపంచాన్ని అవసరంగా ఉపయోగించుకో, మంచి కార్లు తిరుగు, కానీ కార్తో అటాచ్మెంట్ లేకుండా మానసికంగా సన్యాసం తీసుకో అని చెప్పాడు జోరుబాద బుద్ధ. కరెక్ట్. సొంత విమానాలు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ తను వేటితో అటాచ్మెంట్ లేకుండానే ఉన్నాడు. ఎందుకంటే తను అమెరికా నుంచి వచ్చేసిన తర్వాత అక్కడున్న 65,000 ఎకరాల భూమిని సింపుల్గా వదిలేసి వచ్చేసాడు. అంటే అమెరికా నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసిండు. పూనా 2 అంటే పూనాకి 2 సార్లు రావడం. ఓకే. అంటే ఆ మధ్యలో మళ్ళీ ఎప్పుడు రాలేదు. అదొక ప్రయోగం, అది 30 సంవత్సరాల ప్రయోగం జరిగింది. అతని గురించి ఏమైనా డాక్యుమెంటరీస్ తీశారు? చాలామంది తీశారు. రష్యన్స్ తీశారు, జర్మన్స్ తీశారు, చాలామంది తీశారు. ఓకే. పుస్తకాలు కూడా వచ్చాయి. అందులో నాకు బాగా నచ్చిన పుస్తకం టియర్స్ ఆఫ్ ఎ మిస్టిక్ రోజ్ అని, టియర్స్ ఆఫ్ ఎ మిస్టిక్ రోజ్ అని ఒకటి రాశారు. అది ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంది. ఆ పుస్తకం నన్ను ఎందుకు ఆకర్షించిందంటే ఒక సినిమా హీరోయిన్ కొడుకు రాశాడు. అది ఒక బాలీవుడ్లో హీరోయిన్ కొడుకు రాశాడు. ఏమని? అతను ఆ పుస్తకం అది. ఆ పుస్తకంలో ఏముంటుందంటే నో కాపీరైట్స్ రిజర్వ్డ్ అని ఉంటుంది. ఎవరన్నా యూజ్ చేసుకోండి అని ఉంటుంది. నాకు మస్తు నచ్చింది అది. ఓకే. అంటే ఓషో మానవ జాతి మస్తిష్కాల్ని ఒక ఊపాడు, ఆలోచింపజేశాడు. అందులో ఏ సందేహం లేదు. అంటే మీరు చేతితో రాసినట్టు తను ఏమన్నా చేతి రాత రాశారా? అంటే అట్లా స్పెసిఫిక్గా రాయలేదు. తను కొంచెం ఖాళీగా ఉండి దేశంలో పర్యటిస్తున్న సమయంలో, రైల్లో తిరుగుతున్న సమయంలో, యూనివర్సిటీస్లో ప్రసంగాలు ఇస్తున్న సమయంలో చాలామందికి ఉత్తరాలు రాసేవాడు. ఆ ఉత్తరాలన్నీ కంపైల్ చేసి ఒక బుక్గా వేశారు. ఆ పుస్తకం పేరే ద కప్ ఆఫ్ టీ అని. ద కప్ ఆఫ్ టీ. అది ఓషో రాశాడు. ఇంకొకటి ఏదో సమ్ ప్రేమ కుసుమాలు అనే ఒక పుస్తకం కూడా తను రాసిన ఉత్తరాలని వేశారు. అట్లా. అంటే అసలు అతను ఏ ఊరు అన్న? జబల్పూర్ అని మనం అనుకుంటున్నాం. మరి ఒక యోగికి ఒక ఊరు అంటే ఏముండదు, ఏ ఊర్లో ఉంటే ఆ ఊరే వాళ్ళది. ఓకే. ఆయన గడ్డ గురించి ఏమైనా కథ ఉందా? ఊరికే గడ్డమా అంటే ఫ్రీగా వస్తుంది. అయితే ఆయన దాని గురించి చాలా విస్తృతంగా మాట్లాడాడు. ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అతనికి మంచి మీసాలు ఉన్నాయి, గడ్డం లేదు. సో ద మ్యాన్ విత్ ద ముస్టాష్ వితౌట్ ద బియర్డ్ ఈజ్ లైక్ ఏ ఉమెన్ విత్ బియర్డ్ అండ్ ముస్టాష్ అని చెప్పాడు. అంటే ఒక అబ్బాయి గడ్డం మీసం లేకపోతే ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయి గడ్డం మీసంతో ఉన్నట్టు ఉంటుంది అన్నాడు. ఫ్రీగా వస్తుంది, పెంచుకోండి అని చెప్పాడు. ఓకే. ఇక్కడ చిన్న కథ కూడా చెప్పాడు. ఒక రాజు అట్లా వెళ్తున్నాడంట. ఒకరోజు హఠాత్తుగా అందరికీ దర్శనం ఇస్తూ పోతున్నాడు. ఒక దగ్గరకు వచ్చి ఆగాడు. అక్కడ కొత్తగా ఒక ఆయన షాప్ పెట్టాడు. ఆ షాప్లో ఉన్న వ్యక్తి తన పని తాను చేసుకుంటుంటే రాజు అన్నాడంట, నమస్కారం అన్నాడంట. ఆ షాప్ అతను ఆశ్చర్యపోయి, ఎవరు రాజుగారు నాకు నమస్కారం, నీకే పెడుతున్నాడు నమస్కారం అంటే, అప్పుడు నమస్కారం పెడితే నమస్కారం చెప్పాడంట. ఆ తర్వాత రాజు రెండోసారి వచ్చాడు, నమస్కారం అన్నాడంట. ఈ రాజు 2 సార్లు నమస్కారం పెట్టేసరికి అతనికి ఈగో పెరిగిపోయింది. నాలో ఏదో స్పెషాలిటీ ఉంది, నాకు నమస్కారం పెడుతున్నాడు అనుకొని ఆ ఊర్లో ఉన్న అందరూ
నువ్వు దగ్గరలాగా ఉన్నావు కదా, నువ్వు రోడ్డు పక్కన ఉంటే నీకు నమస్కారం పెట్టాడు, నువ్వు ఎంత గొప్పవాడు నీకు తెలియదు, రాజు గుర్తించాడు, నువ్వు మంచిగా బట్టలు వేసుకోవాలి, షేవింగ్ చేసుకోవాలి, అది ఇది అని చెప్పాడంట. ఓకే. వాళ్ళందరి మాటలు నమ్మి నీట్గా షేవింగ్ చేసుకొని ఈసారి ఇట్లా తయారై కూర్చున్నాడు, రాజు వస్తాను నాకు నమస్కారం. రాజు చూసి పట్టణ వెళ్ళిపోయాడు. దాంతో 20 సార్లు చూడలేదు, చివరికి అతనికి నిద్ర పట్టలే. రాజు దగ్గరికి వెళ్ళి అడిగాడంట అపాయింట్మెంట్ తీసుకొని, 2 సార్లు నేను కోరుకోకున్నా నాకు నమస్కారం పెట్టాడు, మరి ఈసారి నాకు నమస్కారం పెట్టలేదు ఎందుకంటే నీ కూడా పెట్టాడు, నాకు గూట్లేదు నమస్కారం, నీకు గడ్డానికి పెట్టాను, ఇప్పుడు రాజుగారు నమస్కారం పెడుతుంది, గడ్డను తీసేసావు, ఆ గడ్డ వెళ్ళినప్పుడు నీకు నమస్కారం పెట్టాల్సిన అవసరం లేదని అన్నాడు. అంటే సహజంగా ఉన్న దానికి దేనికైనా నమస్కారం పెడతా అని చెప్పాడు రాజుగారు. ఓకే. సో నువ్వు ఆ సహజంగా ఉన్న దాన్ని తీసేసి అందరు ఊర్లో ఎవ్వరు గడ్డ పెంచుకోలేదు, నువ్వు ఒక్కడే వేసి న్యాచురల్గా పెంచుకున్నావు, దట్స్ వై ఐ రెస్పెక్ట్ యూ అన్నాడు. ఆయన చాలా మాట్లాడింది కదా, అంటే మౌనంగా కూడా ఉన్నాడా? తన జీవితంలో చాలా ప్రయోగాలు చేశాడు. అఫీషియల్గా 2 సార్లు 1000 రోజులు మౌనంగా ఉన్నట్టు చెప్తారు. 1000 రోజులు అంటే 3 సంవత్సరాలు. ఎందుకు? ఊరికే. అంటే ఏదైనా నువ్వు మాటలతో సెట్ చేయలేనప్పుడు మౌనంగా ఉంటే అంత సెట్ అవుతుంది. పెద్ద పెద్ద గొడవలు, ఆర్థిక సమస్యలు కాకుండా మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ గొడవలు నువ్వు సైలెన్స్ ఉంటే సెట్ అయిపోతాయి. కానీ నీ చెవులో దమ్ము ఉండాలి, ఆ చెవుల దగ్గర ఏదైనా వేరే పార్టీ పెట్టుకో. ఓకే. అసలు మీకు అంటే ఎలా పరిచయం అన్న ఓషో? నాకు ఒక ఫ్రెండ్ ద్వారా, నేను జేఎన్టీ హాస్టల్కి వెళ్ళినప్పుడు మా రంగా ఫస్ట్ టైం పరిచయం చేశాడు. ఊరికి విన్నా. ఆ తర్వాత మా హాస్టల్ రూమ్కి వెళ్తే మిద్ద మీద అప్పుడు ఒక ఫ్రెండ్, అరే ఇతను టాక్ విన్నావారా? నేను వినలేదు, ఇతను ఎవరంటే ఓషో. ఓహో ఇతనే నా ఓషో అంటే. నేను ఓన్లీ పేరు విన్నా. నేను ఇప్పుడే 5 నిమిషాలు వస్తాను, నువ్వు వింటూ ఉండన్నాడు. ఆ 5 నిమిషాల్లో అతను చెప్పిన మాట నన్ను ఘోరంగా షాక్కి గురి చేసింది. అప్పుడప్పుడు నేను కొంచెం ఇంగ్లీష్ అర్థమవుతుంది నాకు. అతను ఏమన్నా అంటే అప్పటికి ఓషో కొంచెం ఓల్డ్ ఏజ్ వచ్చేసింది. ఇన్ దిస్ వరల్డ్ ఎనీబడి కెన్ బికమ్ ఎన్లైటెండ్, బట్ ద పర్సన్ who considers himself to be an artist cannot become enlightened అన్నాడు. నాకైతే దిమ్మ తిరిగిపోయింది. ఆర్టిస్ట్ ఎవడెత్తున్నాడో అందరికి జ్ఞానోదయం అవుతుంది, కానీ ఆర్టిస్ట్ జ్ఞానోదయం కాదన్నాడు. నేనేమో ఆర్టిస్ట్ అవుదాం అనుకొని ఘోరంగా ట్రై చేస్తాను. మొదటిసారి ఇంపాక్ట్ అయినా ఫస్ట్ చిన్నదే అది, నేను ఆర్టిస్ట్ అవుదామని ప్రిపేర్ అవుతున్నా నేను అట్లా చెప్పాడు. ఘోరంగా ఆలోచించిన, అసలు 5 నిమిషాలు కాదు 2 నిమిషాలకి ఆపేసిన, ఎవడి గడ్డమోడు ఇట్లా చెప్పాడని. ఇప్పుడు చెప్తున్నా నేను ఆర్టిస్ట్ కాదు. మరి ఆయన అంటే ఆయన చెప్పింది కరెక్ట్. ఓకే, దాని గురించి తర్వాత ఎప్పుడైనా చేద్దాం. సరే. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా సాధన చేస్తూ ఉండొచ్చా? ఓషో లైఫ్ అంతా ప్రతి ఒక్కరు ఒక సాధనలో ఉంటారు. ఇప్పుడు నేను కూడా అంటే జీవితం అర్థమైన తర్వాత ఒక సాధన నిలిచిపోతే, సాధన అనకూడదు దాన్ని, ప్రయాణం అనాలి. సరే, మీ ఓషో లైఫ్ అంతా తైచి చేశాడు. తైచి. ఓకే. అంటే అంటే అలా ఉండటం వల్ల ఏంటి యూజ్? స్టేబిలిటీ. నువ్వు అంత ఆషమాషి కాదు. ఓషో లాగా ఉండడం, నటిస్తే పిచ్చిలేస్తుంది. ఓషో తను ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు కాబట్టి అంత అందంగా ఉంది. నా దృష్టిలో ద మోస్ట్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ వాక్డ్ ఆన్ ప్లానెట్ ఎర్త్ ఈజ్ ఓషో. ఐ హ్యావ్ నో నథింగ్. ఆయన అంత ఫేమస్ చేసింది ఏదన్నా ఉందా అంశం? అఫ్ కోర్స్. ఇప్పుడు ఉదాహరణకు రమణ మహర్షి ఫేమస్ అయ్యాడంటే బికాజ్ ఆఫ్ హూ యామ్ ఐ బుక్. ఓకే. అట్లా వివేకానంద ఫేమస్ అయిందంటే తను ఇచ్చిన చికాగో స్పీచ్. నేను ఎన్సీసీ కంపెనీకి ఇచ్చిన పర్ఫార్మెన్స్ వల్ల నాకు శాండ్ ఆర్ట్ ఫేమస్ అయ్యానంటే నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయి. ఇప్పటికి నడుస్తుంది కదా. అట్లా ఓషో ఆల్రెడీ చాలా ఫేమస్ అండ్ రాడికల్ స్పీచర్ అయినప్పటికీ సెక్స్ టు సూపర్ కాన్షియస్ అనే స్పీచ్ ప్రపంచాన్ని ఆకర్షించిందని చెప్పొచ్చు. ఓకే. యా. ఇంకోటి, తను స్టార్టింగ్లో చొక్కా వేసుకునేవాడు కాదు, తర్వాత క్యాప్, ఈ గౌన్ ఇచ్చే ఇదంతా ఎందుకు? చలి పెట్టింటుంది ప్రాబ్లీ. ఆయన ఇష్టలేదా వదిలే. సరే. ఆయన పరిచయం చేసిన అంటే జవాబు ఉంది. ఓకే. ఊరికి సరదాగా అంత సీరియస్గా ఎందుకని చెప్తట్లేదు అంతే. సరే. అంటే నేను బట్టలు చూస్తలేను, ఆ మనిషి ఇంటెలిజెన్స్ చూస్తున్నా. అతను ఈ నైట్ వేసుకున్నా నాకు ఓకే. ఓకే. ఆయన ఎవరన్నా గురువులను పరిచయం చేశారా? అసలు ఆయన పరిచయం చేసినంత మంది గురువులు ఎవరు ఏ గురువు పరిచయం చేయలే. వాళ్ళ పేరు మాస్టర్స్ ఏది మన మిలరేప, తిలోప, నవరోప, మార్ప, సూఫీ మాస్టర్స్, బాయాజిద్, జలాలుద్దీన్ రూమి, ఇట్లా అట్లా అట్లా. తర్వాత జెన్ మాస్టర్స్, హకీను, ముషిను, లేకపోతే
బొక్కుజు ఇట్లా, తర్వాత మన ఇండియన్ మాస్టర్స్ రమణ మహర్షి ఇట్లా పిలిచేవాడు ఆయన. నాకు మస్తు నచ్చేది, మహర్షి రమణ్ అని పిలిచేవాడు. ఐ యూస్ టు లైక్ దట్ పర్టికులర్ ఫ్రేజ్, మహర్షి రమణ్. ఓకే. యూస్ టు లైక్ హిమ్ సో మచ్. తర్వాత జిడ్డు కృష్ణమూర్తిని పరిచయం చేశాడు, తర్వాత రామకృష్ణ పరమహంసని పరిచయం చేశాడు, వివేకానంద, అరవిందో. ఓ మై గాడ్, అసలు ఒకరి తర్వాత మన అక్కడ తీసుకుంటే కాశ్మీర్లో లల్లా, ఆ తర్వాత మీరా, ఆ తర్వాత సైంటిస్టులు పైథాగరస్ నుంచి ఫ్రెడ్రిక్ నీషే, జిన్పాల్ సాత్రే, ఇట్లాంటి వాళ్ళందరూ. అసలు ఆయన ఎన్లైటెడేనా? అది నీవైతే తప్ప నీకు తెలియదు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ ఎన్లైటన్మెంట్ అని తెలుసుకోవడం ఎన్లైటన్మెంట్ అని తెలుసుకోవడం. అంటే అది మోషన్ కాదు అవ్వడానికి. ఓకే. అంటే నేను ఒక టాక్లో విన్నా, రిచ్ పీపుల్, ఆయన రిచ్ పీపుల్ గురువు అని చెప్పాడు. అవును. అంటే ఎందుకు అంటే తనది ఒక చిన్న థియరీ. అంటే తినడానికి తిండి లేనివాడు, అట్లాంటి వాడికి మెడిటేషన్ అంతా ఎందుకు, వాడి ఫోకస్ వేరే బజ్జీల మీద ఉంది. ఇంకా ఎవరికైతే అన్ని కోరికలు తీరుతాయో అట్లాంటి వాడికి లైఫ్ అంటే ఏందని రియల్ క్వశ్చన్ వస్తుంది. అట్లాంటి వాడికి రాదు. వచ్చే వాళ్ళ చాలా అదే చెప్తుంది, దానికి ఆన్సర్ చెప్తున్నా. రాదంటే రాదని కాదు, నిజంగా వాటి మీద మమకారం ఉంటే రాదు. ఏమి అన్ని ఉన్న వాటిని గుర్తించకుండా వాట్ ఈజ్ లైఫ్ అని ఎవరైతే సిన్సియర్ క్వశ్చన్ చేస్తారో వాడికి అవసరం అంతే. ఇట్ నథింగ్ టు డూ విత్ మనీ. బట్ 99% ఆఫ్ ద పీపుల్ సొసైటీకి ఆ స్టిగ్మా ఉంటుంది. వాడికి ఇంకా రకరకాల బాటిల్ చూసిన వారా భలే ఉంది, అరే రే సూర కారు ఎక్కడ ఉంది ఇంకా వాడికి అర్థం కాదు. ఓకే. తన గురించి తాను ఏమన్నా చెప్పుకున్న మాట ఏదైనా ఉందా? తన గురించి తానా అంటే ఈ భూమి మీద ఒక ఇండివిజువల్గా తాను ఒక హయ్యెస్ట్ పాసిబిలిటీ అని చెప్పుకున్నాడు. అంటే ఒక వ్యక్తిగతంగా ఒక మనిషి సాధించి నిలబడ్డ అత్యున్నత శిఖరంగా తాను చెప్పుకున్నాడు. ఓకే. తను వ్యక్తిగతంగా, ఇప్పుడు అంబానీ వ్యక్తిగా ఒక సంస్థ, ఓకే, వ్యక్తిగతంగా యాజ్ అన్ ఇండివిజువల్గా అతను నిలబడ్డ శిఖరాన్ని ఎవరు టచ్ చేయలేడని చెప్పాడు. ఇంకొకటి ఆయన చేశాడా తెలియదు నాకు ఆసక్తి లేదు. అంటే ఏం చేశాడు? ఏదైనా చేసిండొచ్చు. సరే, అంటే నాకు ప్రశ్న అర్థం కాలేదు, వదిలేదు. ఓకే. చనిపోయినప్పుడు ఆయన చెప్పిన చివరి మాట ఉందా ఏదైనా? అంటే తను చెప్పిన అన్ని టాక్స్కి తద్విరుద్ధంగా మాట చెప్పాడు. ఏంటది? వేకప్ 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 అని చెప్పి అందరినీ నిద్రిస్తున్న వాళ్ళని, కలలు కంటున్న వాళ్ళని మేలుకొలప్పుడు నా పని అని చెప్పిన ఓషో ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే, నేను నా కళని మీకు అప్పచెప్పి వెళ్తున్నా అన్నాడు. ఐఎమ్ లీవింగ్ మై డ్రీమ్ అండ్ టు యూ అన్నాడు. అంటే నేను ఇన్ని ప్రశ్నలు అడిగినా కూడా అలా అడగగానే మీరు సమాధానం చెప్తున్నారు. నేను అలానే అధ్యయనం చేశాను సిన్సియర్గా. నా జీవితంలో ఒక 3-4 సంవత్సరాలు ఒక 3-4 వ్యక్తుల గురించి నేను చదివాను, తెలుసుకున్నాను, అన్బయాస్డ్గా ప్రెజుడిస్ లేకుండా. అది నేను ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి తప్ప ఏదో గొప్ప చెప్పుకోవడానికి కాదు. ఆయన గురించి ఏదైనా ఒక మాట చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అదే, ఈ భూమి మీద నడిచిన ది మోస్ట్ రిమార్కబుల్ మ్యాన్, అత్యంత అరుదైన ప్రాణి అదే అని చెప్తాను. ఇంకా చెప్పాలంటే భూమి మీద నడిచిన గ్రహాంతర వాసిది అని చెప్తాను. అతను బ్రతుకుంటే కలిసేవాళ్ళేనా మీరు? ఐ డోంట్ థింక్ సో. కలిస్తే కలిసేవాడిని కానీ మాట్లాడేవాడిని కాదు. అవకాశం వస్తే టీ తాగుదామని అడుగుతుంటే అంతే. ఓకే. అదర్వైజ్ నాకే ప్రశ్నలు లేవు కదా. నేను దూరంకి వెళ్ళి చూసినా, ఒకవేళ ఫిజికల్ రమణ మహర్షి ఉన్నా ఫిజికల్గా ఒకసారి చూసేవాడిని. ఓకే. ఒక 2 minutes చాలు, అంతేగాని ఇంకేం లేదు నాకు. అంటే నాకేం క్యూరియాసిటీ లేదు. ఓకే. ఓకే. అంటే నాకు కూడా ఇంకా ఏం అడగాల. అంటే ఓవరాల్గా అయిపోయింది. ఓషో అనేది ఒక ప్రయోగం. ఓషోని మనం రకరకాల తలాల్లో నిర్వచించవచ్చు. ప్రాపంచికంగా తను చేసింది ఒక ప్రయోగం, వ్యక్తిగతంగా తనది ఒక యోగం. ఓకే. కొందరు ఇండివిజువల్స్కి అతను ఒక వరం. వెరీ ఫ్యూ ఇండివిజువల్స్ హ్యావ్ అండర్స్టూడ్ హిమ్, నాట్ ఎవ్రీబడి. ఓషన్ అర్థం చేసుకున్నవాడు ఓషన్ వదిలేస్తాడు, ఓషన్ గౌరవిస్తాడు, కానీ ఓషన్ ఆరాధించాడు. ఈ భూమి మీద అప్పటి వరకున్న ఆధ్యాత్మికవేత్తలు
ఏదైతే ఒక స్టీరియో టైప్ స్పిరిచువాలిటీని ప్రజెంట్ చేశారో దాన్ని మొత్తం రీవిజిట్ చేసి దాన్ని కొత్తగా పరిచయం చేశాడు ప్రపంచానికి. ఓషో వచ్చిన తర్వాత, అంటే రజనీష్ వచ్చిన తర్వాత, రెండోది అతను పేరు కూడా అట్లా ఎవాల్వ్ అయింది. చంద్రమోహన్ జైన్, ఆ తర్వాత రోమియో, ఆ తర్వాత రజనీష్, ఆ తర్వాత ఆచార్య రజనీష్, ఆ తర్వాత భగవాన్ రజనీష్, ఆ తర్వాత ఓషోగా మారాడు. సో హీ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ అండ్ హీ ప్రౌడ్లీ అండ్ సెడ్ దట్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ లివింగ్ పర్సన్, ఐ కాంట్రడిక్ట్ మై సెల్ఫ్ ఎవ్రీ డే అని కూడా చెప్పాడు. అంటే నన్ను నేను ప్రతిరోజు ఖండించుకుంటాను. నిన్న చెప్పింది నిన్న సందర్భంలో చెప్పాను, ఇప్పటివరకు చెప్పిందంతా నో కూడా చెప్పొచ్చు రేపు అని అన్నాడు. నువ్వు అలర్ట్గా ఉండు, నువ్వు అవేర్గా ఉండు అంతే, డోంట్ ట్రస్ట్ మీ అన్నాడు. ఒక మానవ మస్తిష్కంలో ఒకవేళ ఈ మెదడు అన్నది ఒక అడవి అనుకో, దాంట్లో నిప్పంటించిన వాడు ఓషో. ఓకే, చిన్న గడ్డిపరకు అంటించాడు అన్నమాట. చాలా మందికి అంటించాడు, అన్ని విధాలుగా అంటించాడు, రకరకాలుగా అంటించింది. అందులో అంటకపోయిన వాళ్ళు ఉన్నారు, అందులో మంటలాడుకుని సేవ్ అయిన వాళ్ళు ఉన్నారు, పక్కోళ్ళకి అంటించిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా సగం సగం వెలిగిన వాళ్ళు ఉన్నారు, పూర్తిగా వెలిగిపోయిన తగిలిపోయిన తగలబడిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. తనను గుర్తు లాస్ట్ ప్రశ్న, తనను గుర్తు చేసుకున్నప్పుడు మీకు అనిపించే ఒక్క ఫీలింగ్? నాకు ఆకాశంగా అనిపిస్తుంది. ఆకాశం తనను గుర్తు చేసుకుంది. ఓషో అనగానే ఐ ఫీల్ స్కై. ఓకే, ఆ రోజు ఆనందితను అడిగినప్పుడు ఆమె అది చెప్పింది, స్కై. ఎందుకు స్కై? ఎందుకు అంత విశాలమైన దృక్పథం ఉన్నవాళ్ళు. ఓకే 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 చాలా మంది అఫ్జల్గంజ్ రోడ్ లాగా ఉంటారు లైఫ్లో. అట్లీస్ట్ ఆలోచనల్లో విస్తృతంగా ఆలోచించారు. ఓకే, నీకు రియల్ లైఫ్లో ఎలాగో విస్తృతత్వం లేదు, నీ అమ్మ ఆలోచనలు కొంచెం బ్రాడ్గా ఉండు. ఇది ఉంటుంది కదా, అదే దోచే సినిమాలో అదే మ్యాచ్ చూస్తూ ఉంటారు, చూస్తూ ఉంటే మ్యాచ్ ఓడిపోతే మొన్న 2 కోట్లు, ఇది ₹1 కోటి, మొత్తం 3 కోట్లు ఇవ్వాలి నాకు అంటే వెనక పోసంత కృష్ణమూర్తి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. 3 కోట్లు ఎట్టరా, నిన్న మ్యాచ్ ఒక ₹1 కోటి చెల్లవలే, మీకు 2 కోట్లు ఇవ్వాలంటే. అంటే వచ్చాను, ఏంట్రా అసలు కోట్లు మీరు ఇచ్చుకోవడం ఏంటంటే, ఊరికే అన్న సరదాగా ఉంటుంది అట్లా మాడుకుంటున్నాను అంటే ఎట్లీస్ట్ ఆలోచనల్లో నన్ను కొంచెం ఉదారత చూపించు, ఆలోచనలో కాస్త వైశాల్యత ప్రదర్శించరా బాబు. నువ్వు ఆలోచనల్లో సంకుచిత భావం ఉండి, నీ జీవితంలో సంకుచిత భావం ఉండి, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండి, బాత్రూమ్ సన్నగా ఉండి, అందులో బకెట్ చిన్నది పెట్టుకుని ఏం బతుకుతావురా నువ్వు? స్టూపిడిటీ, పరాకాష్ట. ఓకే, ఒకటి చెప్తే చివరిగా, నేను చాలా దారి తప్పి తిరుగుతున్న రోజుల్లో నన్ను నిలబెట్టిన కొందరు ఫ్రెండ్స్తో పాటు ఒక అజ్ఞాతంగా ఓషో కూడా నన్ను ఆలోచింపజేశాడు. కాసేపు ఆగిన, మొట్టమొదటిసారి నా మనసు ఆగింది. అంతవరకు చాలామంది చెప్పారు, ఎవ్వడి మాట నన్ను ఆలోచింపజేయనియలే. బట్ వెన్ హీ స్పోక్, అటున్నా, ఇప్పుడు లేదు. అట్లా ఐ బో డౌన్ టు హిమ్, సచ్ అన్ అమేజింగ్ బ్యూటిఫుల్ పర్సన్. అంటే విమర్శించేవాడు ఎప్పుడు విమర్శిస్తాడు. అరే కన్న తండ్రి ఆస్తులు రాసిచ్చినా విమర్శిస్తారు రాయి దరిద్రులు. ఉత్తగానే ఎవరెవరో చెప్పింది నమ్మి విమర్శిస్తారు. అట్లాంటి వాళ్ళు అక్కడే ఉంటారు సావని. నిజంగా అధ్యయనం చేసావనుకో, అరే ఒక అరటిపండు తీసుకుంటూ తొక్కబడేసి పండు తీసుకుంటావు, ఏదైనా పండుగ చిన్న మచ్చ ఉంటే తీసేస్తావు. అట్లా నీకు శృంగారము తొడలు అట్లాంటివి ఇష్టం కాబట్టి నువ్వు ఓషలు అవే చూస్తావు. జ్ఞానాన్ని చూడు, అతనుకున్న అధ్యయనాభిలాషను చూడు, అతనుకున్న డెలికసీని చూడు, అతనుకున్న రాడికల్ మైండ్ చూడు. చాలా ఉన్నాయి తెలుసుకునేవి. ఎంజాయ్ ద పర్సనాలిటీ, డోంట్ గెట్ స్టక్ ఇన్ హిమ్. అతనిలో ఇరుక్కోదు. ఓకే, థ్యాంక్ యూ.